చూద్దాం ఇంకా ఏ అంశాలు తెర మీదకి రాబోతున్నాయి అనేది. ఇక ఉత్తమ్ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం అంటూ ఒక వార్త కనిపిస్తున్నది. ఆయనది సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్. 2018 ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన వాళ్ళకే టికెట్లు. బంకచర్లతో నష్టం ఏమిటో మంత్రికి తెలియదు. కేటీఆర్ చిల్లరగాడు, నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అభద్రతా భావంలో కేసీఆర్ ఫ్యామిలీ. ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలట. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఇక 2018 ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన వారికి ఉత్తమ్ టికెట్ ఇచ్చారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్ అని, కేసీఆర్ డైరెక్షన్లో తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకే ఆయన చేస్తున్న పని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి పొందేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని తెలిపారు. బుధవారం పలు అంశాలపై ఆయన ఆర్టీవీతో మాట్లాడారు. ఇక బనకచర్లతో తెలంగాణకు జరిగే అన్యాయం ఏమిటో చెప్పమంటే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సమాధానం లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు కేసీఆర్ హయాంలోనే అనుమతులు లభించాయని, అప్పట్లో జగన్ కేసీఆర్ కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. అసలు తెలంగాణకు ఎంత నీరు కావాలో మంత్రి ఉత్తమ్కి అవగాహన లేదని అన్నారు. ప్రతి పల్లెల్లో కాంగ్రెస్ ఇమేజ్ అయిందన్నారు. అయితే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రాజెక్టు సముద్రంలో వృధాగా పోయే 3000 టీఎంసీ గోదావరి నీటిలో కేవలం 200 టీఎంసీ నీటిని రాయలసీమకు తరలించడానికి ఉద్దేశించిందని, ఇది తెలంగాణ హక్కులకు హాని కలిగించదని ఆంధ్రప్రదేశ్ వాదిస్తుందని, దిగువ రాష్ట్రంగా తమ హక్కులను వినియోగించుకుంటుందంటూ అరవింద్ స్పష్టం చేశారు. సో ఇక్కడ చూడండి, బీజేపీ నాయకులు మరి అక్కడ కూటమి ఉన్నందుకు సపోర్ట్ చేస్తుందో అర్థమైతలేదు, లేక ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందుకు ఈ బనకచర్ల అంశాన్ని వ్యతిరేకిస్తుందో అర్థమవుతలేదు. కానీ వృధాగా పోతున్న నీరును ఏపీ తీసుకుంటే వచ్చిన నష్టమేంది, అందులో ఏ తప్పు లేదు, అక్కడ ఏ దోపిడీ లేదు అన్నట్టుగా అరవింద్ కుమార్ మాట్లాడుతున్నారు. ధర్మపురి అరవింద్ గారు అంటే బీజేపీ అధికారంలో ఉంది సెంట్రల్లో, కాబట్టి వీళ్ళు ఇక్కడ ఒత్తిడి తెస్తున్నందుకు అక్కడ ఏం సమాధానం తెలియక అక్కడ ఏం మాట్లాడాలో అక్కడ ఆ పంచాయతీ చెంపదాలక ఇక్కడ అరవింద్ కుమార్ తప్పించుకునే ప్రయత్నం కాకపోతే ఏంది. ఏమంటుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నదట. ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం ఉంది. 2018లో కేసీఆర్ చెప్పిన వాళ్ళకే ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్లు ఇచ్చినట. సరే, కొద్దిసేపు ఇది వాస్తవం అనుకుందాం. మరి కవిత చెప్పిన ముచ్చట గురించి అరవింద్ గారు ఏమంటారు? కవిత ఏం చెప్పింది? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఆ రెండు మరి మర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి రహస్య ఒప్పందం అని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్పింది. మరి దాని గురించి ఎందుకు అరవింద్ కుమార్ మాట్లాడు? మీ పార్టీ నాయకుడు రాజాసింగ్ చెప్పిండు, వాస్తవమే కవిత చెప్పింది, మా పార్టీ నాయకులు డబ్బులు ఇస్తే అమ్ముడు పోలికే సిద్ధమే, వాళ్ళు ఎవరికి టికెట్లు ఇవ్వమంటే వాళ్ళకే టికెట్లు ఇస్తారని రాజాసింగ్ చెప్పిండు, మీ పార్టీ ఎమ్మెల్యే. మరి దానికి ఎందుకు అరవింద్ సమాధానం చెప్పాడు? అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే సామెత, 1,000 ముందుకు చూపిస్తే 4,000 వెనక చూపిస్తాయట. 1,000 ముందుకు చూపిస్తే ఇట్లా 4,000 వెనకకు చూపిస్తాయట. మరి అరవింద్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య నిజంగానే చీకటి ఒప్పందం ఉంటే మరి రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు మీ పార్టీ నుంచి సమాధానం ఏది? కవిత చేసిన ఎలిగేషన్కు మీ పార్టీ నుంచి సమాధానం ఏది? నో సమాధానం, నో రెస్పాన్స్. ఇక బనకచర్ల గురించి మాట్లాడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలియదట. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలియదట. సరే, మీకు తెలుసు కదా, మీకు నిజంగానే తెలుసు అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇయ్యి. నిన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ ఎంపీలను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇట్లా అన్యాయం జరుగుతుంది, దీని మీద కొట్టాడాలి, లేకపోతే తెలంగాణ ప్రజలకు రైతులకు అన్యాయం జరుగుతుంది, బీజేపీ మౌనం వీడి ఈ పంచాయతీ దింపాలని చెప్పేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ధర్మపురి అరవింద్ గారు ఏమని స్టేట్మెంట్ ఇస్తారు? జనకచర్లనో బనకచర్లనో అంటాడు, పేరు కూడా కరెక్ట్ బలకలేకపోతున్నాడు. బనకచర్లను జనకచర్ల అంటాడు. అసలు ఏపీ తీసుకుపోతున్న వాటాకు తెలంగాణకి ఏం సంబంధం అంటాడు. వృధాగా పోతున్న నీరుని వాళ్ళు వాడుకుంటున్నారు కదా, ఇందులో తప్పేముందని అంటాడు. మరి అరవింద్ గారు ఏపీకి సపోర్ట్ చేస్తున్నా తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నా అర్థమవుతలే. అరవింద్ గారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ కొట్లాడుతుంటే, అందరినీ ఐక్యం చేస్తుంటే సపోర్ట్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అంతేగాని ఏం అన్యాయం జరుగుతున్నది? ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికల్లో మొత్తం సీట్లు కొట్టాలని చూస్తున్నది, బీజేపీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నది, బురద జల్లాలని చూస్తున్నది. అరే ఇదెక్కడి కొట్లాట, ఇదెక్కడి కథ? ఆయన రాజకీయ అంశం కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్ అంశం ఇది. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం? నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా. నీళ్ళు పక్క రాష్ట్రం దోసుకోపోతుందిరా నాయన అంటే దోసుకోపోయినలో ఏం కాదు, ఉత్తపోయే నీళ్ళే కానీ అరవింద్ గారు అంటున్నాడు.
సో రాజకీయ నాయకుల స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే కొన్నిసార్లు హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. వాళ్ళు ఎందుకు ఈ రకంగా రాజకీయ లబ్ధి కోసమా, లేకపోతే వ్యక్తిగత మనుగడ కోసమా, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమా, ఎందుకు ఇట్లా మాట్లాడుతారో అర్థం కానటువంటి పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో.